హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ఈరోజు మనము చూస్తున్న వినాయకుని విగ్రహాలు అయితే రాకేష్ అన్న షెడ్లో ఉన్న వినాయకుని విగ్రహాలండి. ఈ అడ్రస్ వచ్చేసి కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉన్న రాకేష్ అన్న షెడ్లో ఉన్నాయండి. ఈ వినాయకుని విగ్రహాలు చాలా వెరైటీగా, చాలా అట్రాక్షన్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. వినాయకుని విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. అడ్రస్ వచ్చేసి రాకేష్ అన్న షెడ్లో కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉందండి. ఈ షెడ్లో వినాయకుని విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం అయితే 2025 సంవత్సరంలో వినాయకుని ప్రతిమలు చాలా బాగా తయారు చేశారండి. ఇక్కడ ఫస్ట్ టైం ఎవరన్నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, ఈ వినాయకుని విగ్రహం అయితే ఎంత బాగుందో. అసలు చాలా అట్రాక్షన్గా ఉన్నాయి వినాయకుని విగ్రహాలు. మనకు వచ్చేసి వినాయక చవితి దాదాపుగా ఇంకా ఒక 10 డేసే ఉందండి టోటల్గా. అంటే ఈరోజు నుంచి లెక్కేసుకుంటే మనకి 8 డేస్ లోపలనే ఉంది వినాయక చవితి. అంటే ఈ నెల 27వ తారీఖు వినాయక చవితి ఉంది కదండి ఫ్రెండ్స్. మనకు చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి వినాయకులు. చాలా బాగున్నాయి వినాయకులు అయితే రాకేష్ అన్న షెడ్లో. ఇది ఈ షెడ్ వచ్చేసి మనకు కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉన్నాయండి. ఈ వినాయకుని ప్రతిమలు అయితే చాలా బాగున్నాయి. చాలామంది వచ్చి బుక్ చేసుకొని వెళ్తున్నారు ఇక్కడికి చూడడానికి వచ్చి వినాయక ప్రతిమలను వాళ్ళకి కావాల్సిన వినాయకుడిని బుక్ చేసుకుంటున్నారు. అంటే ఇంకా 27వ తారీఖు వినాయక చవితి ఉంది కాబట్టి మనకు దగ్గరలో. కానీ మోడల్స్, వినాయక ప్రతిమలు చాలా బాగున్నాయి ఇక్కడ రాకేష్ అన్న షెడ్లో. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో. చాలా బాగా నచ్చాయి మాకైతే విగ్రహాలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట వినాయకుని విగ్రహాలు. అంటే ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా మనకు ఒక 3-4 షెడ్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో వినాయకుని ప్రతిమలు. చాలా బాగున్నాయి అన్నమాట వినాయకుని ప్రతిమలు మనకు. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, ఈ వినాయకుడు ఎంత వెరైటీగా ఉన్నాడో. బ్లాక్ కలర్లో, అంటే బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ అయిందనమాట అది. చూడండి చిన్న చిన్న వినాయకులు ఎలా ఉన్నారో. ఈ చిన్న వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో. చాలా బాగున్నాయి వినాయకుని విగ్రహాలు అయితే. చిన్నవి అయితే ఇంకా 4 అడుగులు, 5 అడుగుల విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. చూడండి ఎలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది వినాయకుని విగ్రహము. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో వినాయకుని విగ్రహాలు, ఎంత బాగున్నాయో. ఈ విగ్రహం చూడండి చిన్నది ఎంత బాగుందో, బ్రౌన్ కలర్లో. ఇదండి బ్లాక్ కలర్లో కనపడుతుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయండి వినాయకుని విగ్రహాలు ఇక్కడైతే. చాలా బాగున్నాయి వినాయకుని విగ్రహాలు అయితే. అంటే మనకి ఏ విగ్రహం కావాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు వినాయకుని విగ్రహాలు. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 10 డేసే, ఇంకా 8 డేస్ ఉంది కాబట్టి పండగకి మనకు వినాయక చవితికి. చాలా వాళ్ళు వచ్చి చూసుకొని బుక్ చేసుకొని వెళ్తున్నారు వినాయకుని విగ్రహాలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి వినాయకుని విగ్రహాలు అయితే.